నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. దామిశెట్టి శ్రీనివాస నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇటీవల స్వర్గస్థులైన కావలి DBS ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాస నాయుడు కుటుంబ సభ్యులను స్థానిక శాసనసభ్యులు DV కృష్ణారెడ్డితో కలిసి పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాకు అత్యంత ఆప్తులు, దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో సీనయ్యతో మాకు మంచి అనుబంధం ఉంది. సీనయ్య మన మధ్య లేకపోవటం, ఆయన లేకుండా వారి కుటుంబ సభ్యులను పలకరించడం చాలా బాధాకరంగా ఉంది. మంత్రి ఆనం మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, విద్యాదాత. కావలిపట్న ప్రజలకు సుపరిచితులైన దామిశెట్టి శ్రీనివాస నాయుడు మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మాకు ఎంతో ఆప్తుడు, రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా కలిసి పనిచేసాం శ్రీనివాస నాయుడు గారితో. ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం అనేటువంటిది బాధాకరం. ఆమె జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా మేమందరం జెడ్పీటీసీలుగా రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఒక మాటగా వెళ్ళేవాళ్ళం. మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రాజకీయంగా ఎప్పుడూ మమ్మల్ని, మా కుటుంబాన్ని అనుసరించే సేనయ్య గారు ఆయన రాజకీయ జీవితం అంతా గడిపాడు. దురదృష్టం ఇవాళ ఆయన లేకుండా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అందరినీ చూసిపోవాల్సి వస్తుంది. అదే బాధగా ఉంది. కానీ భగవంతుని యొక్క సృష్టిలో జరిగే ఈ కార్యక్రమాల్లో మేమెవరు లేకుంటే ఎవరు ఆలోచన చేయనటువంటి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున, మా అందరి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా సంతాపంతో సేనయ్య గారికి కూడా భగవంతుడు అన్ని విధాలా ఆయన ఆశీర్వదించి మా కుటుంబానికి తోడుగా ఉండే విధంగా అందరినీ నడిపించాలని